So now I am going to open to the 2021 server. Enter. Is S4 HANA 2020 మీరు ప్రాజెక్ట్కి వెళ్ళారు, ఫైన్. ఈ S4 HANA 21 ప్రాజెక్ట్కి వెళ్ళారు, మనం ఏం చెప్పలేం. మీకు ఏ ఆపర్చునిటీ ఏ వెర్షన్లో వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా 2020 కానీ 21లో ఉంటాయి. ఇక్కడ ఇది ఒక్కటి చేంజ్ అయిందండి. అబాప్ ప్లాట్ఫారం 2020లో ఉండదండి. ఇక్కడ నెట్ వేవర్ అని ఉంటుందండి. ఇదే మీకు ఆల్రెడీ 2020 వెర్షన్ కూడా చూపెడుతున్నానండి. ఇన్ కేస్ మీకు 20లో జాబ్ వచ్చింది, సో 20లో ఒక పాయింట్ చేంజ్ అయింది, 2020కి 21కి. సో అబాప్ ప్లాట్ఫారం అనేది ఈ వెర్షన్లో ఉండదు. వేరే మరి వెర్షన్స్ ఎట్లా మారుతూ ఉంటాయి. మీ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం, మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత వేరే జాబ్కి వెళ్ళినప్పుడు అంటే వెర్షన్స్ మారినంత మాత్రాన బేస్మెంట్ కన్ఫిగరేషన్ ఎక్కడ చేంజ్ అవుతుంది, ఏదో స్క్రీన్ లెవెల్లో ఒక పాయింట్ చేంజ్ అవుద్ది అంతే. బట్ S4 HANA ECC టోటల్లీ టెక్నాలజీ చేంజ్ అయిందండి. బట్ ఇక్కడ S4 HANA వెర్షన్స్లో 1509 స్టార్ట్ అయిందండి. SAPలో S4 HANA సిస్టంలో ఏ మాడ్యూల్ని రిలీజ్ చేయలేదండి. ఫస్ట్ స్టార్టింగ్ 2017 అక్టోబర్ ప్లస్లో 1503 స్టార్ట్ చేశారండి. అది కూడా ఏ మాడ్యూల్ని రిలీజ్ చేయలేదు SAP వాళ్ళు, ఓన్లీ ఫైనాన్స్ మాడ్యూల్. డెలైట్ కన్సల్టింగ్ కంపెనీ యుఎస్లో ఇంప్లిమెంట్ చేసిందండి. డెలైట్ కన్సల్టింగే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది S4 HANAని 1503, తర్వాత 1703, తర్వాత 1809, 2020, 21. సో ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ IMGలో 20లో చూడండి, ఇక్కడ నెట్ వేవర్ అని ఉంది. ఇది తీసేసి ఇది టెక్నికల్ మాడ్యూల్ అండి. అబాప్ కూడా టెక్నికలే. ఇది క్లిక్ చేసాక మిగతా అన్నీ సేమ్ అండి. బట్ ఇక్కడ S4 HANA 2021లో నేను ఇక్కడ చూపెడుతున్నాను, నెట్ వేవర్ బదులు అబాప్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. చూడండి, మిగతా అన్నీ సేమ్. సో 2020లో అంతకుమించి మీకు 20కి ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇది క్లోజ్ చేసేస్తున్నాను 20లో. ఇక్కడ అబాప్ ప్లాట్ఫారం దగ్గర అన్నీ ఉంటాయండి, కరెన్సీ సెట్టింగ్స్ అన్నీ. సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. ఇప్పుడు మనం